నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు వీహబ్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్న మంత్రి కేటీఆర్ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందిస్తున్నట్లు వెల్లడి ఉత్తరాఖండ్ కు నూతన సారథి బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీరత్ సింగ్ రావత్ సాగు చట్టాలపై పార్లమెంట్లో రగడ ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షాలు దేశవ్యాప్తంగా హైస్పీడ్ సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి తెస్తామన్న పీయూష్ గోయల్ బుల్లెట్ ట్రైన్కు మహారాష్ట్ర మోకాలడ్డుతోందని ఆగ్రహం నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ కరంజ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జలాంతర్గామి కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించటం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవటం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ప్రతిపక్షాల ఆందోళన మధ్య లోక్సభ ఈ మధ్యాహ్నం 12:30 వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం లోక్సభ సమావేశం కాగానే ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి సాగు చట్టాలు, ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతుల ఆందోళన అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఇతర విపక్ష నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి ప్రవేశించారు. ప్రతిపక్ష సభ్యుల వైఖరి పట్ల స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారిని తమ స్థానాల వద్దకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు సహకరించాలని కోరారు. बॉर्डर पे किसान एक के बाद एक खुदकुशी कर रहे हैं, हम कैसे ये चुपचाप बैठ सकते सर, आप बताइए. అయితే స్పీకర్ విజ్ఞప్తిని ఖాతరు చేయకుండా విపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సాగు చట్టాలపై ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టేందుకు చైర్మన్ వెంకయ్యనాయుడు నిరాకరించారు. ఈ అంశాన్ని పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాల్లోని చర్చించామని తెలియజేశారు. ఇతర అంశాలపై చర్చ సందర్భంగా మరలా ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిన పని లేదని వెంకయ్యనాయుడు సూచించారు. అయితే విపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తూ కార్యకలాపాలు అడ్డుకోవడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమైనా కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టనున్నారు. డెహ్రాడూన్లో భేటీ అయిన బీజేపీ శాసనసభాపక్షం అధిష్టానం సూచించిన తీరత్ సింగ్ రావత్ను తమ నేతగా ఎన్నుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేసులో పలువురి పేర్లు వినిపించినా అనూహ్యంగా తీరత్ వైపే పార్టీ మొగ్గు చూపింది. తీరత్ సింగ్ రావత్ ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని గడ్వాల్ ఎంపీగా ఉన్నారు. ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో వీహబ్ హైదరాబాద్లోని ఓ హోటల్లో అప్సర్జ్ పేరుతో ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, భారత్లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ హెచ్ఈ బారీ ఓఫ్రెల్, ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సారా కిర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన వీహబ్ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. వీహబ్తో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని స్పష్టం చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ఈ ఉదయం హైదరాబాద్లోని పద్మారావు నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ 1,33,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. సుస్థిర పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని పట్టభద్రులు గమనించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల్లో లేని పథకాలను తెలంగాణ అమలు చేస్తుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు. దేశ ప్రభుత్వం పడిపోదు, కానీ ఈ ఎన్నికల వల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావిస్తాం. ఈ రాష్ట్ర
కొనసాగాలన్నా అడ్డుకోవాలని అని కొన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క ఈ హైదరాబాద్ నగరం యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలుగా మనందరం భావించుకుంటాం. ఈరోజు మళ్ళీ మనం చెప్తున్నాం, ఈ ఎన్నికల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడిపోయేది కాదు, కానీ ఎన్నికల ద్వారా ఈ నగర అభివృద్ధి కొనసాగేందుకు ఒక తొలిమెట్టుగా భావిస్తాం. అందుకే ఈరోజు మీ ముందుకు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి అభ్యర్థిని ఎస్ వాణిదేవి గారిని ఈరోజు మీకు పరిచయం చేశారు. మరి ఎస్ వాణిదేవి గారు అంటే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. విద్యావంతులు ఓటు వేయరనే అపోహను తొలగిస్తూ ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ వాణిదేవికి మద్దతు తెలపాలని తలసాని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో 71 పురపాలక సంఘాలు 12 నగరపాలక సంస్థలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కడపటి వార్తలు అందే సమయానికి సుమారు 50% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్భవన్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడలో సివిఆర్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. దేశవ్యాప్తంగా హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైళ్లను తీసుకురావడమే ప్రధాని మోదీ స్వప్నమని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్పై లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పీయూష్ గోయల్ సమాధానమిస్తూ ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులకు మహారాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ వైపు గుజరాత్ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిందని, కానీ ముంబై వైపు మాత్రం భూసేకరణలో కావాలనే మహారాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని అన్నారు. గత మహారాష్ట్ర ప్రభుత్వంలో వేగంగా భూసేకరణ ప్రక్రియ జరిగినా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. పీయూష్ వ్యాఖ్యలపై శివసేన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. से उसने काम शुरू किया। विश्व की सबसे जो बेहतरीन टेक्नोलॉजी है शिंकनसेन को भारत में लाया गया। मुझे आज बड़ा खेद है, बहुत सुख है कि महाराष्ट्र में जब से नई सरकार आई है 1.5 वर्ष पहले इस काम का पूरी तरीके से एक प्रकार से फुल स्टॉप कर दिया है। गुजरात में तेज गति से जमीन अधिग्रहण हुआ। आज 95% 95% लैंड गुजरात का एक्वायर कर लिया गया, दादरा नागर हवेली का एक्वायर कर लिया गया। लेकिन महाराष्ट्र में मुझे दुख है ये बताते हुए कि जब पिछली सरकार थी उस सरकार के समय जो जमीन मिली उसके बाद नई सरकार ने कोई काम ना करने के कारण मात्र 24% जमीन सिर्फ मिल पाई है और हाई स्पीड रेल का काम महाराष्ट्र में आगे बढ़ नहीं रहा है। इसी के होते अब गुजरात का जो काम है वो तो तेज गति से चल रहा है, महाराष्ट्र का काम ठप है। ऐसी परिस्थिति में मैं माननीय सदस्य से दरख्वास्त करूंगा कि वो चाहते हैं कि मुंबई से नागपुर भी हाई स्पीड रेल लगे। मेरे से ज्यादा कौन దేశంలోని 1,00,000కు పైగా గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్, వైఫై సదుపాయం కల్పించినట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో వెల్లడించారు. భారత్ నెట్ కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఇప్పటికే భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా 1.3 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించామని, దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు తీసుకువెళ్లడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. భారత్ నెట్ ద్వారా అనుసంధానించబడిన అన్ని గ్రామాల్లో వైఫైని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవలను అందుతున్నాయని, 1,00,000కు పైగా గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దామని వెల్లడించారు. जल्दी से आगे बढ़े, उसका फायदा ये हुआ है कि अब तक 1,34,000 ग्राम पंचायतों में
हम लोगों ने ये आपके वाईफाई सुविधा प्रस्तुत की है, जो आपने बताया ग्राम पंचायत के केंद्र में, पुलिस स्टेशन में वो किया है। और इसका फायदा ये हुआ है कि 15,24,000 यूजर इसको यूज कर रहे हैं और 1,834 टेराबाइट डेटा पर मंथ यूज हो रहा है। तो और हमने जहां तक घरों की बात है, 4,95,078 गांवों में फाइबर टू होम कनेक्ट पहुंचाया है। माननीय सदस्य ने जो बात कही है अपने क्षेत्र के बारे में, मैंने स्वयं अपने अधिकारियों को कहा है, ये बात मेरे सामने आई थी कि उनके क्षेत्र की समस्याओं का निराकरण के प्रयास किए जाए। सर, ये सही है कि कई जगह पर कनेक्टिविटी में कमजोरी थी, उसको भी देखा जा रहा है, लेकिन सीएससी को इन्वॉल्व करने के बाद ये पूरा वाईफाई और फाइबर टू होम कनेक्शंस में बहुत ही तेज गति आई है, जो कंफर्म होता है जो डेटा का कंजम्पशन बढ़ा है। హర్యానా అసెంబ్లీలో బీజేపీ, జేజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సభలో ప్రతిపక్ష నాయకుడు భూపేందర్ సింగ్ కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానంపై చర్చకు స్పీకర్ 2 గంటల సమయం కేటాయించారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది సభ్యులుండగా అధికార బీజేపీకి 40 మంది, కాంగ్రెస్కు 30, జేజేపీకి 10 మంది సభ్యులున్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్న మహిళల పట్ల వివక్ష చూపటం సరికాదని నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన అన్నారు. దూరదర్శన్ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ఒక మహిళ ఇంకో మహిళతోనే తన బాధలను స్వేచ్ఛగా చెప్పుకోగలదని అన్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో మంది మహిళల సమస్యలను పరిష్కరించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చేతన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చేతన ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ, నారాయణపేట్ డిస్ట్రిక్ట్. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లోని నాలాంటి ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. మేమంతా కష్టపడేది ఆర్ డ్యూటీ చేసేది ఒక చిన్న విషయం మీదే, మాలాంటి మహిళలకి అండగా ఉండాలని, కొండంత బలంగా ఉండాలని. సో చిన్నప్పటి నుంచి కూడా నేను ఒకటి నేను బిలీవ్ చేశాను. ఏంటంటే ఒక మహిళ ఇంకో మహిళ సమస్యని ఈజీగా అర్థం చేసుకోగలదు. ఒక మహిళ ఇంకో మహిళతో ఈజీగా తన బాధ ఏంటో చెప్పుకోగలదు. ఒక మహిళ తను ఉంటున్న ప్లేస్లో, వర్కింగ్ ప్లేస్ కానీ ఆర్ ఇంట్లో కానీ ఎట్లాగా తనకి ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఆర్ ఏ పాలసీ చేస్తే మహిళలు ఎక్కువ లాభపడతారు, వాళ్ళకి ఏం కావాలి, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీయా, ఎకనామిక్ సెక్యూరిటీయా, ఫిజికల్ సెక్యూరిటీయా, సోషల్ సెక్యూరిటీయా, వాట్ ఈజ్ ఇట్ దట్ ద విమెన్ వాంట్ అనేది మరో మహిళే బాగా ఆలోచించగలదు, ముందు చూపుతో పాలసీస్ అన్ని చేయగలదు. అట్లాగే తనతో పాటు ఒక మహిళని సునాయాసంగా ముందుకు తీసుకెళ్ళగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఈరోజు భారత నావికాదళంలో చేరింది. ఈ యుద్ధ నౌక చేరికతో భారత నావికాదళం బలం, సామర్థ్యం మరింత పెరిగినట్లయింది. స్కార్పెన్ తరగతి సబ్మెరైన్ల శ్రేణిలో ఐఎన్ఎస్ కరంజ్ మూడోది. నీటి లోపల శత్రువుల సోనార్కు తన ఉనికిని తెలియనివ్వకుండా దాడులు చేయగలగటం కరంజ్ ప్రత్యేకత. కరంజ్ నుంచి విడుదలయ్యే ధ్వని, రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇతర సబ్మెరైన్లతో పోల్చితే నీటి లోపల కరంజ్ను గుర్తించటం అతి కష్టం. సముద్ర లోతుల్లో ఉండే నీటిలో దీని రంగు కలిసిపోవటమే ఇందుకు కారణం. 6 స్కార్పిన్ తరగతి సబ్మెరైన్లలో ఐఎన్ఎస్ కరంజ్ మూడోది. 2017 డిసెంబర్లో ఐఎన్ఎస్ కల్వరి నేవీలోకి రంగప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ కందేరి 2019లో నౌకాదశంలోకి చేరింది.
స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను రకరకాల మిషన్ల కొరకు వినియోగించుకునే అవకాశం ఉంది. నీటి లోపల నుంచి ఉపరితలంపై గల లక్ష్యాలను ఛేదించేందుకు, శత్రువులు జలాంతర్గాములను నాశనం చేసేందుకు, గూఢచర్యం రీత్యా శత్రువులపై డేగకన్ను వేయడానికి స్కార్పిన్ తరగతి సబ్మెరైన్లు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో పలు ఆయుధాలను ప్రయోగించగల సామర్థ్యం వీటి సొంతం. ఫ్రాన్స్ సాంకేతిక సహకారంతో గోవాలోని షిప్ యార్డ్లో స్కార్పిన్ తరగతికి చెందిన మరో 3 సబ్మెరైన్లను భారత్ రూపొందిస్తుంది. మరో 2 ఏళ్లలో మొత్తం 6 సబ్మెరైన్లు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మోహరించబడతాయి. తమిళనాడులోని తిరువల్లూవర్ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరయ్యారు. విద్యార్థులకు డాక్టరేట్లను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ ఉన్నతి, విద్యా వ్యవస్థను గ్రామీణ, అట్టడుగు వర్గాలకు చేరేలా విస్తరించడం ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ క్రమంలో ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద విద్యా వ్యవస్థగా మారిందన్నారు. ఉన్నత విద్యా విధానం, సమానత్వం, నైపుణ్యం, సాధికారతను సాధించాలని, నూతన జాతీయ విద్యా విధానంతో వీటిని అందుకోగలమని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. That is why great mathematicians and scientists like S. Ramanujan, the Nobel laureates C.V. Raman and S. Chandrasekhar came from this region. The list of luminaries from this region is endless. It is worth mentioning that the only Indian Governor General, C. Rajgopalachari, and 2 of my illustrious predecessors, R. Venkataraman and Dr. APJ Abdul Kalam, are great sons of this soil. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF ఈరోజు 52వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు CISF సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ భద్రత ప్రగతికి CISF సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా CISF సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోని పలు కీలక సంస్థలకు భద్రత కల్పించడంలోనూ, విపత్తుల సమయంలో బాధితులకు సహాయం అందించడంలోనూ CISF అందిస్తున్న సేవలు శ్లాఘనీయమని అన్నారు. రక్షణ, భద్రత అనే తమ సంస్థ ఆశయానికి అనుగుణంగా CISF సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీహబ్ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్న మంత్రి కేటీఆర్, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందిస్తున్నట్లు వెల్లడి. ఉత్తరాఖండ్కు నూతన సారథి, బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీరత్ సింగ్ రావత్. సాగు చట్టాలపై పార్లమెంట్లో రగడ, ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షాలు. దేశవ్యాప్తంగా హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి తెస్తామన్న పీయూష్ గోయల్, బుల్లెట్ ట్రైన్కు మహారాష్ట్ర మోకాలడ్డుతోందని ఆగ్రహం. నౌకాదళంలో చేరిన INS కరంజ్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జలాంతర్గామి.